శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. పవన్ కళ్యాణ్ గారికి దెబ్బ తగిలినా కూడా రెస్ట్ తీసుకోకుండా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కానీ దాని మీద కూడా విమర్శలు చేస్తున్నారు. గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళ పేరు మీద ఏదో మచ్చ వచ్చింది, అది రాకూడదనే పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారా లేదా భయంతో చేస్తున్నారా అనే కొంతమంది విమర్శలు చేస్తున్నారు. దీని గురించి ఏమంటారు? ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చాడు. అంటే రాజకీయం అనేది ఆయనకి నచ్చదు. రియల్గా ఎందుకు నచ్చదంటే రాజకీయం అనేది దోపిడీ వ్యవస్థ. ఆడొక 10 కోట్లు పెట్టాడంటే 100 కోట్లు సంపాదించుకోవాలి. 100 కోట్లు పెడితే ఈ మధ్యన 1000 కోట్లు సంపాదించుకుంటారు. ఎందుకంటే ఈ మధ్యన మరీ ఖర్చు అయిపోయింది, బాగా టూ మచ్గా ఖర్చు అయిపోయింది. అయితే ఫస్ట్లో చాలామంది అంటారు, కొంతమంది ఫస్ట్లో పవన్ కళ్యాణ్ గారు గెలవలేదు, 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారంటారు. ఎందుకంటే ఇతర రాజకీయ నాయకుల్లాగా ఆయన ₹1 ఖర్చు పెట్టాడు. ఆయన పార్టీ నుంచి కానీ ₹1 ఖర్చు పెట్టలే. అదే ఖర్చు పెట్టుంటే ఫస్ట్లోనే గెలిచేవాడు, బహుశా ఫస్ట్లోనే సీఎం అయ్యేవాడేమో. ఎందుకంటే చెయ్యి దెబ్బ తగిలినా సేవ చేయాలనుకున్న వాడికి నిద్ర పట్టదు. ఈరోజు చూడండి, నేను మీ ముందుకు వచ్చా. నా అభిమాన నాయకుడు, నా అభిమాన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి ఎవరైనా తప్పుగా అంటే ఖండించాలి, ఎవరన్నా చెడుగా అంటే కాదు అని చెప్పడం కోసమే నేను మీ ముందుకు వస్తా. ఎందుకు? ఇప్పుడు పిఠాపురం ఉదాహరణకి, పిఠాపురంలో ఈ 2 ఏళ్ళు జరిగిన అభివృద్ధి, పులివెందల్లో రాజశేఖర్ రెడ్డి అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు అంత అభివృద్ధి చేశారా మీరు పులివెందల్లో అని అడుగుతా. ఎవరు సమాధానం చెప్తాడు చెప్పండి? పిఠాపురం అసలు అది ఎలా అంటే ఒక వైకుంఠం, స్వర్గధామంలా తీర్చిదిద్దుతున్నాడు పిఠాపురాన్ని. పిఠాపురమే కాదు, మన్యం ప్రాంతాలు ఏంటి, జనసేన పోటీ చేయని చోట కూడా, జనసేన పోటీ చేసిందా చేయలేదా, టీడీపీ పోటీ చేసిందా, బీజేపీ ఇట్లాంటి ఏం చోట్ల డెవలప్ లేని ఏజెన్సీ ఏరియాలకు వెళ్ళి ఆయన చేస్తున్న కార్యక్రమాలు మామూలు కాదు. ఎవడన్నా చేతికి దెబ్బ తగిలి అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఊర్ల చుట్టూ తిరిగి, పంచాయతీల చుట్టూ తిరిగి అన్ని కార్యక్రమాలు చేస్తాడా? పిఠాపురంలో ఎన్ని రోడ్లు, అసలు పిఠాపురం కాదు, ప్రతి చోట రోడ్డు లేని ఊరు ఉంది అంటే అది పల్లెటూరైనా కానీ పట్టణం కానీ ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళి ఆ ఒక ప్రాబ్లం సాల్వ్ చేసి ఇమీడియట్లీ రోడ్లు 1-2 డేస్లోనే రోడ్లు లేపించే కార్యక్రమం ఆయన చేస్తున్నాడు. జనం చూస్తున్నారు, సోషల్ మీడియాలో ప్రజలు చూస్తున్నారు. ఇది నిజం, ఇది వాస్తవం. ఎందుకంటే 100% ఎవడో ఆల్తు పాల్తు రాజకీయ నాయకులు ఉండొచ్చు, అర్థమైందా? ఆడట్లా ఏడిట్లా ఏవో ఏదో ట్రోలింగ్స్, ఏదో న్యూసెన్స్. ఉదాహరణకి మనకి పొలాలు ఉన్నాయి, పొలాల్లో ఏనుగులు వచ్చి ఖరాబు చేస్తుంటే కర్ణాటక నుంచి ఏనుగులు తెప్పించి అక్కడ వాటిని అడవిలోకి తరివించి ఏర్పాటు చేసి ఆ వ్యవసాయం రైతులకు పండేలాగా చేశాడు. అలా ఎవరు చేస్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఒక విషయం కాదు ఆయన చేసి, స్ట్రైక్ రేట్లు ఇవి అవి మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే పులులు లేవు, అంతరించిపోతున్నాయని చెప్తే బెంగాల్ నుంచి కూడా పులిపిల్లల్ని మన తిరుపతి జూ పార్క్ కూడా రప్పించాడు. ఏంటి, ఒక పక్కన జంతువుల్ని సంరక్షిస్తున్నాడు, ఒక పక్కన మన్య ప్రజల్ని రక్షిస్తున్నాడు. పిఠాపురం అంటే ఇక మామూలు కాదు, ఒక పట్టణం అయిపోయింది. ఒకప్పుడు పుణ్యక్షేత్రం, ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం, అట్లాంటిది ఇవాళ ఒక భాగ్యనగరం లాగా, అంటే ఇంచుమించు ఒక పెద్ద సిటీ లాగా తయారు చేస్తున్నారు. నో ప్రాబ్లం. ఆయన అది ఇక పిఠాపురం, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురమే. పవన్ కళ్యాణ్ గారి యొక్క పిఠాపురం అనేది 100% అది ముద్ర పడిపోయింది. అక్కడ ఎవడ గెలిచినా ఇంకా డిపాజిట్లు కూడా రావు నెక్స్ట్ ఎవరికి కూడా. అంతకుముందు కూడా రాలేదు, ఇక ముందు అసలు రావు. ఎందుకంటే ఏమీ లేకుండానే ఆయన ఒక చరిత్ర సృష్టించాడు. ఈరోజు పిఠాపురాన్ని ఒక మెడలో వేసుకున్నాడు. పిఠాపురం అనే ఒక నక్లీస్ని ఆయన మెడలో వేసుకుని ఏంటి డైమండ్స్ తొడుగుతున్నాడు ఈరోజు పిఠాపురానికి. ఇంకా పిఠాపురంలో ఎవడ పోటీ చేస్తాడు, ఎవడ గెలుస్తున్నాడు? అసంభవం. జగన్ కాదు కదా, జగన్ పులివెందుల్లోనే ఓడిపోతాడు, అర్థమైంది. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పులివెందులో పోటీ చేసినా గెలుస్తాడు. ఎందుకంటే ఇవాళ పులివెందుల పరిస్థితి అట్లా ఉంది, అంత దారుణంగా అయిపోయింది. ఏదో వాళ్ళ పేర్లు చెప్పుకుని, రౌడీ విజయాలు చెప్పుకుని, ఫ్యాషన్ విజయాలు చెప్పుకుని గెలవడం తప్ప రియల్గా వాళ్ళు ఎవరు ఎక్కడ గెలవలేరు. మెగా డిఎస్పీ అని ఏదో పాపం లొకేషన్ రాజీనామా అన్నారు, అవన్నీ అసంభవం. వీళ్ళ గవర్నమెంట్లో ఒక్క మెగా డిఎస్పీ కూడా జరగలేదు, ఒక్కడొక్కడ ఒక ఉద్యోగం ఇవ్వలేదు. ఇవాళ కొన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారు, ఇస్తారు, చేస్తారు. ఆ డిఎస్పీ అయ్యే స్ట్రైకులు, బందులు, గిందులు ఏదో చేస్తున్నారు. అదంతా వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ వ్యవహారాలు ఇవే తప్ప రియల్ స్టూడెంట్లు అంటూ ఎవరు లేరు. పిఠాపురానికి రాజు A to Z పవన్ కళ్యాణ్.